నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి 7377359375 వాట్సాప్ నెంబర్కు హాయ్ అనే సందేశం పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. 2025-26 ఖరీఫ్ పంట సీజన్లో ప్రభుత్వం 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 3013 రైతు సేవా కేంద్రాలు, 2061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధాన్యం సేకరణలో పాల్గొనడానికి 10,700 మంది సిబ్బందిని సిద్ధం చేశామని, రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 నుండి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. గత ఏడాది అనుభవంతో ఈసారి ముందుగానే నాణ్యమైన గోతాలు సిద్ధం చేసుకోవాలని, తేమ శాతం నిర్ధారించే యంత్రాలు, రవాణా సదుపాయాల విషయంలో ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఈ నెల 3వ తేదీ సోమవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఆరుగొలంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తణుకు ఎన్జిఓ కాలనీలో శుక్రవారం రాత్రి అయ్యప్ప స్వాముల పడి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఇంటెలిజెన్స్ ఏఎస్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పడి పూజ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. శబరిమలను తలపించే విధంగా వేసిన సెట్టింగ్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. తణుకు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు విచ్చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు చేశారు. తణుకు సజ్జపురం సోమేశ్వర స్వామి దేవాలయంలో గల అంతరాలయంలో రమా సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి కనుమూరు జానకిరామరాజు పర్యవేక్షణలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. 100 మంది జంటలు వ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. విష్ణు సహస్రనామార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్రత కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు దేవాలయ కమిటీ వారు ప్రతిమను ప్రసాదాన్ని అందజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేసుకోనమ్మా ధ్యాయామి ధ్యానం అక్షదాన్ని సమర్పయామి ఓం సహా
కార్తీక మాసం శనివారం ఏకాదశి రోజున గ్రామం సుభిక్షంగా ఉండాలని అందరూ బాగుండాలని కొలనవాడ సుబ్బరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సత్యదేవుని వ్రతాలు ఘనంగా జరిగాయి. సహకరించిన భక్తులకు సుబ్బరాజు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం కులాలకు మతాలకు రాజకీయంకు అతీతంగా మొత్తం గ్రామంలో అందరూ కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు శివ సన్నిధిలో జరిగే ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని తరించాలని 5వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని చూసి తరించవలసిందిగా సుబ్బరాజు కోరారు. శ్రీ మహాగణపతి సాక్షాత్ దేవుని దర్శయామి ఒక్కొక్క నీళ్ళు చల్లని దేవుడి మీద నీళ్ళు చల్లాలి. దోమదేవానందరం శుద్ధాచమని సమర్పయామి. నైవేద్యం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన తిప్పర శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానం శివాలయం దగ్గర అంజనవాడైనటువంటి మీ కొనవాడ సుబ్బరాజు ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు మొత్తం సమస్త ఊరందరికీ కూడా కుల మత వర్గ భేదం లేకుండా అందరికీ కూడా అన్ని వర్ణాల వారు చేసుకునే విధంగా ఈ కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వ్రతాలు చేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా పూజా సామాగ్రి అలాగే ప్రసాదం అనంతరం భోజన కార్యక్రమాలన్నీ కూడా మీ సుబ్బరాజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విధిగా భారీ ఎత్తుగా పాల్గొనడం జరిగింది. కార్తీక మాసం వనభోజనాలు సమస్త ఊరందరికీ కూడా వేలాది మందికి రేపు వనభోజనాలు కూడా ఈ శివుని సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థన. అలాగే బుధవారం నాడు కార్తీక పౌర్ణమి ఆ రోజు సాయంత్రం 5 గంటల నుండి కార్తీక దీపోత్సవం ఈ శివాలయం ప్రాంగణంలో మీ సుబ్బరాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరూ కూడా విచ్చేసి కార్యక్రమం గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరిలోనే ఉంచాలని కోరుతూ గణపవరం మండల అఖిలపక్ష నాయకులు మంత్రి నాదెండ్ల మనోహర్కు వినతి పత్రాన్ని అందజేశారు. గణపవరానికి భీమవరం 20 కిలోమీటర్లు, ఏలూరు అయితే 65 కిలోమీటర్లు ఉంటుందని, గతంలో గణపవరాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో కలుపుతూ జీవో కూడా గత ప్రభుత్వంలో మండల ప్రజల కోరిక మేరకు జీవో ఇచ్చారని, ఈ సమస్యపై ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్కు అఖిలపక్ష నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నియోజకవర్గ పునఃవిభజనలో ఏలూరులో కలపక పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంచి గణపవరం ప్రజలకు సహకరించాలని అఖిలపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు. గణపవరం లయన్స్ క్లబ్ వారిచే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎంపీపీ నెంబర్ 1 పాఠశాలలో నిర్వహించారు. లయన్స్ క్లబ్ సభ్యులు నరేష్, వినాయక, మాలాద్రి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మూర్తి, గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు తోట అప్పారావు మూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయుని లీలా గోపాల్, జూపూడి సత్యనారాయణ, మండల రిసోర్స్ పర్సన్ మద్దల వెంకటేష్, అర్జున్, అంగన్వాడీ సభ్యులు పాల్గొని శ్రీరాములు త్యాగాలను వివరించారు. గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అక్టోబర్ 6న ప్రారంభమై నవంబర్ 1తో ముగిసిన ఈ స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాం ఈ రోజుతో ముగిసిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మల కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రోగ్రాం వల్ల విద్యార్థులు ఉన్న తెలివితేటలను, వారికి ఉన్న స్పెషల్ టాలెంట్స్ గుర్తించడానికి కళాశాలలో ఉన్నటువంటి వనరులు, ల్యాబ్స్, లైబ్రరీ, స్పోర్ట్స్ ఐటమ్, గ్రౌండ్ మొదలగు వాటిన్నిటికి విద్యార్థులు సక్రమంగా వినియోగించుకొని శారీరక, మానసిక, విద్యాపరంగా అన్ని విషయాలు ఎదగడానికి ఉపకరిస్తుందని విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె స్వరూపరాణి, ఐసీ కోఆర్డినేటర్ కెవి గణేష్ కుమార్, ఎస్ఎస్ శ్రీనివాసరావు, చైతన్య, అనురాధ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి స్వర్గీయ పైడికొండ మాణిక్యాలరావు 65వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన మాణిక్యాలరావు విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు ప్రవక్త బొలిశెట్టి శ్రీనివాస్తో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ సహాయక మంత్రి పూపరాజు శ్రీనివాస్ వర్మ ఆవిష్కరించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ చిన్ననాటి నుండే రాష్ట్రీయ స్వయం సేవకులో భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి ఎమ్మెల్యేగా, మంత్రిగా విశేష సేవలు అందించిన మాణిక్యాలరావుతో తనకి 30 సంవత్సరాల అనుభవం ఉందని అన్నారు. ఆయన కూటమి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో తాను బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ మాణిక్యాలరావు గెలుపు కోసం కృషి చేశానని, ఆయన మంత్రి అయితే తాను మంత్రి అయినట్లేననే భావన ఉండేదని అన్నారు. తాడేపల్లిగూడ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఎన్నటికీ మరవలేమని, ఆయన సేవలు, నిబద్ధత అందరికీ ఆదర్శనీయమని అన్నారు. మాణిక్యాలరావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేసిన అవసరం ఉందని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. మాణిక్యాలరావు గారి 65వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణానికి, పశ్చిమ గోదావరి జిల్లాకి ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి గుర్తుగా
ఆయన యొక్క విగ్రహం నెలకొల్పాలి అనేటువంటి ఆలోచనని ముందుకు తీసుకువెళ్ళి ఈవేళ ఈ విగ్రహం ఏర్పాటుకి ముఖ్య కారకులైనటువంటి మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ముందుగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. చాలా కాలంగా మాణిక్యాలరావు గారి విగ్రహం పెట్టాలనేటువంటి ప్రయత్నాలు జరిగాయి. మీ అందరికీ కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీల కార్యకర్తలు, అలాగే కుటుంబ సభ్యులు కూడా అనేక మంది మేము ప్రయత్నం చేసినప్పటికీ కూడా గతంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా సాధ్యం కాలే. అయితే కూటమి తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదే కూటమి నుంచి ఎన్నికైనటువంటి నేను, మీ ఇద్దరం కూడా నెలకొల్పాలి ఏ విధంగా అనేటువంటి ఆలోచన గత సంవత్సర కాలంగా చాలాసార్లు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజున కార్యరూపం దాల్చడం నాకైతే చాలా ఆనందంగా ఉందనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వంలో పోలవరం భూసేకరణ నిర్వాసితులకు 1000 కోట్ల నిధుల పంపిణీ కార్యక్రమంలో వేలూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ప్రాజెక్టుకి భూసేకరణ నిమిత్తం గాని నిర్వాసితుల నిమిత్తం గాని ఇట్లా 1000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి జమ చేయాలి అని ఆయనతో చెప్పినప్పుడు ఏదైతే సిఎఫ్ఎంఎస్ నుంచి నిధి పోర్టల్ అప్లోడ్ చేసి ఇండివిజువల్ గా చేయడం ఇప్పటికే మరి వారం రోజులు సమయం పడుతూ ఉంది. మళ్ళీ నేను వచ్చేంత వరకు మీరు వేచి చూడనవసరం లేకుండా, ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా, ఒక్క గంట కూడా ఆలస్యం కాకుండా అవసరమైతే మీరే వెళ్ళి అక్కడ నిధులు వాళ్ళ జమ చేయండి వాళ్ళ ఖాతాల్లో. నా కోసం వేచి చూడొద్దు అని పెద్ద మనసుతో ఇవాళ మీకోసం చెప్పినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టుని ధ్వంసం చేయడమే కాదు, ఆ పోలవరం ప్రాజెక్టు కోసం మీ విలువైనటువంటి భూములు, మీ విలువైనటువంటి ఆస్తినిచ్చినటువంటి పోలవరం నిర్వాసితులు కూడా గాలి కొదిలేసి దగా మోసం చేసినటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మీరందరూ కూడా చూశారు ఆ రోజు 2016 సంవత్సరంలో 700 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్ లో ఆ రోజు మేము జమ చేశాం. మళ్ళీ 2025 జనవరిలో 900 కోట్ల రూపాయలు మీ నిర్వాసితుల అకౌంట్ లో జమ చేశాం. మళ్ళీ ఈ రోజు 2025 నవంబర్ 1 నుంచి మళ్ళీ 1000 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్ లో జమ చేస్తూ ఉన్నాం. 2019, 2024 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక్క రూపాయి, ఒక్క చిల్లి కవ్వ కూడా ఏ నిర్వాసితుల అకౌంట్ లో కూడా చేరనటువంటి పరిస్థితి. ఆ రోజు పాదయాత్రలు ఉత్తుత్తి హామీలు ఇచ్చాడు. 10 లక్షల రూపాయలు పెంచుతారన్నాడు. పెంచడం మాట నుంచి న్యాయంగా రావాల్సినటువంటి మీ సొమ్ము కూడా మీ ఖాతాల్లో జమ చేయడానికి 5 సంవత్సరాల్లో ఆయనకి చేతులు రాలేదనంటే, నిర్వాసితుల పట్ల కూడా కనికరం లేదు అనంటే, అటువంటి మానవత్వం లేనటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అమరావతిలో శనివారం జరిగిన మందా తుఫాన్ ఫైటర్ల అభినందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 137 మంది అధికారులకు మెమంటోలు, ధృవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జిల్లా మంత్రి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్ మాధవరావు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. మందా తుఫాన్ సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయంతో ముందుండి నడిపి ప్రజల రక్షణకు నిరంతరం కృషి చేసినందుకు మంత్రి కందుల దుర్గేష్ కు సీఎం చంద్రబాబు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ గుర్తింపు జిల్లా యంత్రాంగానికి, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషికి స్ఫూర్తినిచ్చిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. మంత్రి నాయకత్వం, నిబద్ధత ప్రభుత్వ సేవలకు ఆదర్శంగా నిలిచాయని కలెక్టర్ తెలిపారు. తుఫాన్ సమయంలో వ్యవసాయ రంగంలో నష్టాన్ని తగ్గించడంలో, రైతులకు తక్షణ సాయం అందించడంలో కీలక పాత్ర పోషించినందుకు జిల్లా వ్యవసాయాధికారి ఎస్ మాధవరావు ప్రశంసా పత్రం అందుకున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమన్వయంగా పనిచేసిన జిల్లా యంత్రాంగం తీరును సీఎం అభినందించారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు తెలిపారు.
శనివారం నిడదవోలు పట్టణ శ్రీ రంగా సుబ్బారావు శ్రీమతి సత్యవతి కాపు కళ్యాణ మండపంలో జరిగిన నిడదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బురుగుపల్లి శేషరావు పాల్గొని చైర్మన్ పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కోరుకొండ సీతానగర్ మండలాల్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం పర్యటించారు. రేపాక, మునగాల, శ్రీరంగపట్నం గ్రామాల్లో స్థానిక రైతులు ప్రజలతో ముంపు సమస్యలపై మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపి ప్రతి సంవత్సరం తుఫాను వల్ల ముంపు ప్రభావితం అవుతున్న ప్రాంతాలను పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు తొర్రిగెడ్డ, కూనవరం డ్రైన్లను వెడల్పు చేసే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్లు కలెక్టర్కు వివరించారు. 53 ట్యాంకుల పనులు చేపట్టవలసిందని తెలిపారు. శ్రీరంగపట్నంలో రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన కలెక్టర్ కీర్తి చేకూరి రైతుల్లో భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జేసీ మాట్లాడుతూ ప్రస్తుత పంట దశకు రాలేదని, పూత దశకు రాలేదని, పొలం నుంచి నీరు బయటకు పోయేలాగా చర్యలు తీసుకుంటే పంట పునరుద్ధరించవచ్చునని తెలుపుతూ పూత దశలో ఉంటే నష్టం అధికంగా ఉండేదని తెలిపారు. మొందా తుఫాను ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విపత్తు సమయంలో ప్రజల పట్ల కుటుంబ సభ్యులా వ్యవహరిస్తోందని, ప్రతి ఒక్కరికి తగిన సాయం అందించిన ఉద్దేశంతో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి తెలిపారు. శనివారం సాయంత్రం ఆల్కాట్ గార్డెన్ ప్రాంతంలో 83వ చౌక దుకాణాల వద్ద తుఫాను కారణంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న 28 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ గతంలో కూడా విపత్తు సమయంలో ప్రభుత్వం ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సదుపాయాలు కల్పించిందని, ఇప్పుడు కూడా అదే విధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ప్రజల కోసం విపత్తుతో కృషి చేస్తున్నారని అన్నారు. మత్స్యకారులకు 50 కేజీల బియ్యం, ఇతరులకు 25 కేజీల బియ్యం, పామాయిల్, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు వంటి 6 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు. ఉపాధి కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ పాపారావు, డిటి పౌర సరఫరా అధికారి నాగలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్ కళాశాల ప్రాంగణంలో గిరిజన స్వాభిమాన ఉత్సవాలు 2025 ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘనా స్వరూప్ పాల్గొని మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడని, ఆయన ఆశయాలు మనకు స్ఫూర్తిదాయకమని, కష్టంతోనే లక్ష్య సాధనం సాధ్యమవుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తుందని తెలిపారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రరావు మాట్లాడుతూ ఇలాంటి వేడుకల ద్వారా గిరిజన మహానుభావుల ఆశయాలు యువతకు చేరవేయడం, గిరిజన సంస్కృతిని సమాజానికి పరిచయం చేయడమే ప్రధాన ఉద్దేశమని అన్నారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన గిరిజన ప్రదర్శన, కాఫీ స్టాల్ ద్వారా గిరిజన విద్యార్థులకు అధికంగా చేయూతనందించడం జరుగుతోందని వెల్లడించారు. ఈ స్టాల్ అందరినీ ఆకట్టుకున్నట్లు తెలిపారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలు, ప్రదర్శనలు, ర్యాలీతో విద్యార్థులు కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. కార్యక్రమంలో ఆర్ట్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రరావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జ్యోతి, బీసీ సంక్షేమ అధికారి శశాంక, రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 2,35,031 మందికి గాను 103.17 కోట్ల పంపిణీని మధ్యాహ్నం 12 గంటల వరకు 88% పంపిణీ పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతోందని వెల్లడించారు. మొత్తం 2,30,031 మందికి గాను 103.17 కోట్లు పంపిణీ చేయడం కోసం 4,975 మంది పీడీఓలు నియమించి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ సొమ్ము అందజేసినట్టు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు 88% మంది లబ్ధిదారులు ఇంటి వద్దనే పంపిణీ పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కోరుకొండ మండలం బూరుగుపూడిలోని రామాలయం వీధిలో నివసిస్తున్న రేలంగి తాతారావు ఇంటి వద్దకే స్వయంగా వెళ్లి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య పింఛన్ 4,000 అందజేశారు. ఈ సందర్భం కలెక్టర్ తాతారావుతో ముఖాముఖి మాట్లాడారు. కార్యక్రమంలో డిఆర్డీఓ మూర్తి, ఎంపీడీఓ అశోక్ కుమార్, తహసీల్దార్ సుస్వాగతం, పెన్షన్ చెల్లింపు సిబ్బంది పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఆంధ్రప్రదేశ్ ప్రథమ ఉపాధ్యక్షులు ఆచార్య డి మునిరత్నం నాయుడు ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు అమూల్యమైన సేవలు అందించారని, స్వతంత్రానంతరం భారతదేశంలోని 535 సంస్థానాలను విలీనం చేసి అఖండ భారతదేశాన్ని నిర్మించారని, హైదరాబాద్ సంస్థానాన్ని సైనిక చర్యల ద్వారా స్వాధీనం చేసుకుని తెలుగు వారికి ఎనలేని మేలు చేశారని అన్నారు. సర్దార్ పటేల్ ఒక నిజాయితీ గల న్యాయవాదని, న్యాయపరంగా నిష్పక్షపాతంగా వ్యవహరించి నిర్దోషిని ఉరిశిక్ష నుంచి రక్షించి తన వృత్తికి న్యాయం చేశారని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు శనివారం తుఫానాంతర పరిస్థితులను పరిశీలించేందుకు దొమ్మేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేవరపల్లి పిఎస్సిను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లో జరుగుతున్న తుఫానాంతర వైద్య చర్యలు, నీటి నిల్వత పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు, గృహ సర్వే కార్యక్రమాలు పరిశీలించారు. జ్వర పీడితులను గుర్తించి తక్షణ చికిత్స అందేలాగా చూడాలని, వైద్య సిబ్బంది గ్రామాల వారీగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను తర్వాత సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతి కుటుంబం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పర్యావరణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా శనివారం రాజమండ్రి ఆర్డీఓ కార్యాలయంలో అవినీతి నిరోధక చట్టాలు, ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతలపై ఒకరోజు కార్యశాల నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏసీబీ డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల అవినీతి కారణంగా ప్రజలు అనవసర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి స్వచ్ఛత, నిబద్ధత, పారదర్శకతతో విధులు నిర్వర్తించాలని అన్నారు. రెవెన్యూ, ట్రెజరీ, పోలీస్, పౌర సరఫరాలు, ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల్లో ప్రజాసేవలు అందుబాటులోకి రావాలంటే అవినీతి లేని పరిపాలన అవసరమని పేర్కొన్నారు. ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం, ఇంక్రిమెంట్ లేదా పదోన్నతులు మంజూరు చేసే సమయంలో లంచాలు స్వీకరించిన వంటి చర్యలు తీవ్రంగా పరిగణించబడతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి సుజాత, ఏసీబీ ఇన్స్పెక్టర్లు భాస్కర్ రావు, వాసుకృష్ణ, సతీష్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్ నవంబర్ 3వ తేదీ సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వ్యయ ప్రయాసాలకు కూడి జిల్లా కలెక్టరేట్కు రాకుండా డివిజన్, మండల కేంద్రంలో, గ్రామ వార్డు సచివాలయంలో అర్జీలు అందజేసి సమస్య పరిష్కారం పొందాలని తెలిపారు. ప్రజలు తమ అర్జీలను 1100 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా meekosom.ap.gov.in తెలియజేసే అవకాశం ఉందని తెలిపారు. గతంలో అందజేసిన అర్జీల పరిష్కారం స్థాయిని తెలుసుకునేందుకు 1100 నెంబర్కు ఫోన్ చేసి పరిష్కార స్థితి తెలుసుకునే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆయా జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి ప్రధాన కార్యాలయాల్లో నిర్వహించే పీజీఆర్ఎస్లో జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారులు, ఇతర జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. కీర్తిశేషులు అన్నదేవుల సూర్యారావు తనయుడు అన్నదేవుల మల్లేశ్వరరావు తన సొంత నిధులతో తండ్రి జ్ఞాపకార్థం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం మండలం బుర్రిలంకలో నిర్మించిన కాలువ స్థానాల రేవును మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. నెల్లూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో శనివారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ స్వయంగా పాల్గొని పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. పెదవేగి మండలంలోని దుగ్గిరాలలో, పెదపాడు మండలంలో కలపర్రు, ఏపూరు, అప్పనవీడు గ్రామాల్లో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పాల్గొని పింఛన్దారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వాధికారులు వారింటి వద్దకు వెళ్లి ప్రభుత్వ సిబ్బందితో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి పింఛన్ల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ కళ్యాణ మండపంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. శిబిరాన్ని అదనపు అడ్మిన్ ఎస్పీ ప్రారంభించి సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూచంద్రరావు మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి మెరుగైన సేవలు అందించగలుగుతారని, నిరంతరం విధుల్లో ఉండే పోలీసులు తమ ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీస్ వ్యవస్థ సమిష్టి ఆరోగ్యం, నిరంతర సేవకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. రక్తదానం చేయడం వల్ల హిమోగ్లోబిన్ పెరిగి రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు పెరిగి అది ఆరోగ్య వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అదనపు ఎస్పీ తెలిపారు. తుఫాన్ కారణంగా వాయిదా వేసిన ఆంధ్రప్రదేశ్ స్థాయి సంఘ జిల్లా మహాసభలను ఈ నెల 8, 9 తేదీల్లో జంగారెడ్డిగూడెం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. శనివారం జంగారెడ్డిగూడెం మండలంలోని మైసన్నగూడెంలో రైతు సంఘ మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ 8వ తేదీ ఉదయం 9:30 గంటలకు రోటరీ క్లబ్ హాల్లో ఈ మహాసభలు ప్రారంభమవుతాయని అన్నారు. రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుండి రైతులు ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొంటారని తెలిపారు. రైతు సంఘం నిర్వహించిన అనేక పోరాటాల ఫలితంగా రైతాంగ సమస్యలు పరిష్కారం అయ్యాయని గుర్తు చేశారు. రైతులు మరింతగా సంఘటితం కావాలని కోరారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. సకల మానవాళి శ్రేయస్సుని కాంక్షించే శ్రామిక రాజ్య స్థాపన కోసం కార్మిక వర్గం సమైక్యంగా ఉద్యమించాలని
ఐఎఫ్టియు జాతీయ ఉపాధ్యక్షులు ఎస్ వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలీలు పిలుపునిచ్చారు. 4 రోజుల పాటు ఏలూరులో జరుగుతున్న ఐఎఫ్టియు రాష్ట్ర రాజకీయ తరగతులు, జనరల్ కౌన్సిల్ సమావేశాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కోటదిబ్బ మర్చెంట్ ఛాంబర్ కళ్యాణ మండపంలో ప్రారంభమైన సమావేశాల్లో నాయకులు మాట్లాడుతూ దోపిడీ రహిత శ్రామిక రాజ్యం కోసం ఉద్యమించే లక్ష్యం ఏర్పడిన ఐఎఫ్టియు సంస్థ కార్యకర్తలను రాజకీయంగా చైతన్యపరిచేందుకు ఈ తరగతి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ తరగతి ప్రారంభానికి ముందు ఇఫ్టు జెండాను రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ ఎగరవేశారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి వందలాది మంది కార్మిక సంఘాల ప్రజాప్రతినిధులు ఈ రాజకీయ తరగతులకు హాజరయ్యారు. కార్మికుల నినాదాలు, హర్షధ్వానాల మధ్య తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈనాటి బంగారు మాట. అభిప్రాయాల్ని మార్చుకోలేని వ్యక్తి తన తప్పుల్ని సరిదిద్దుకోలేడు. ఎడ్వర్డ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.